టీడీపీ ఇన్ఛార్జి ప్రభాకర్ చౌదరి గారు మనం సర్వే చేసినప్పుడు టైట్ కంటెస్ట్ అని వచ్చింది. అక్కడ ప్రభాకర్ చౌదరికి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ ఎవరినో తీసుకొచ్చి పెట్టడం వల్ల అది స్ట్రైట్ అవే మినిమం 15-20 మెజార్టీ తోటి అనంతపురం సీటు అసెంబ్లీ సీట్ వైసీపీ ఖాతాలో పడుతోంది ఈ రోజు. అక్కడ టీడీపీ తప్పు చేసింది. అట్లాగే కళ్యాణదుర్గంకి వచ్చేటప్పటికి ఏం జరిగింది, ఒక కాంట్రాక్టర్ పెట్టారు. అక్కడ ఉమామహేశ్వరరావు నాయుడు అని పాత క్యాండిడేట్ టీడీపీ వర్కర్ ఉంటే అతనికి ఇవ్వలేదు, అతను వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఈ టికెట్ డిస్ట్రిబ్యూషన్ లో చిన్న కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల అది కూడా క్లీన్ కంటెస్ట్ లో పడింది. ఓకే, హిస్టరీ అయితే అది రైట్. అలాగే చిత్తూరు సార్, సరే బాలయ్య బాబు గారి మెజారిటీ ఎంత ఉండొచ్చు ఉజ్జాయింపుగా? 6,000 నుంచి 7,000 ఉంటుంది. ఓకే, చిత్తూరు వచ్చేప్పటికి మీరు చంద్రబాబు నాయుడు గారి సెగ్మెంటే కీన్ కంటెస్ట్లో పెట్టేశారు. అది ఒకటి శ్రీకాళహస్తి, అండ్ నగరి ఒకటి ఫెయిర్గా నగరి, పీలేరు, పలమనేరు టీడీపీకి ఇచ్చారు. మిగిలినవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలు వేశారు. ఎందుకు కీన్ కంటెస్ట్ కుప్పం, కారణం ఏంటి? కీన్ కంటెస్ట్ అయితే వాళ్ళు, నేను అనుకోవడం అక్కడ పబ్లిక్ ఈ మధ్యన ఈ రీసెంట్ గా 1 year అంటే ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ లో 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైసీపీ విన్ అయ్యింది. ఓన్లీ 6 వార్డ్స్ లోనే టీడీపీ వచ్చింది అక్కడ. తర్వాత వీళ్ళు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అక్కడ 1.5 year నుంచి అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు వైసీపీ క్యాడర్ అవనివ్వండి, వైసీపీ లీడర్స్ అవనివ్వండి. అదొకటి. 2, నీళ్లు పట్టుకొచ్చి అక్కడ కొంత ఇవ్వడం, తర్వాత అక్కడ రెవెన్యూ డివిజన్ చేయడము, తర్వాత కాలేజెస్, స్కూల్స్, ఈ పథకాలు సాచ్యురేషన్ స్టేట్ లో అక్కడ వైసీపీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అమలు జరపడము, దీనివల్ల యువకుడిని పెట్టడము, వాళ్ళ ఫాదర్ పోటీ చేసి చాలాసార్లు ఓడిపోయాడు, ఆయన తీసుకొచ్చి పెట్టడము, ఇవన్నీ కూడా. తర్వాత కొన్ని ఓట్లు, ఒక 30,000 ఓట్లు, 25,000 ఓట్లు ఆ నియోజకవర్గంలో అక్కడ లేని వాళ్ళు, అంటే ఎక్కడో బెంగళూరు, చెన్నైలో ఉంటారు, అక్కడ ఓటు వేసుకుంటూ ఉంటారు. అవన్నీ బయటికి పోవడం వల్ల కొంత ప్రాబ్లం అయితే టీడీపీ ఫేస్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ అండర్ క్లీన్ కంటెస్ట్. మనం గ్యారంటీగా చెప్పలేము. ఎవరు వచ్చినా 8-9 మెజార్టీతో రావడానికి అవకాశం ఉంది. లక్షల మెజార్టీలు, 50,000, 25,000 కూడా పెద్దగా ఉండే అవకాశం అయితే అక్కడ లేదు సార్. లేదు. శ్రీకాళహస్తి ఎందుకనండి కీన్ కంటెస్ట్ ఇచ్చారు? అది ఈయన బిఎం మసూన్ రెడ్డి వర్సెస్ బొజ్జల ఆయన ఇంకో రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఉన్నారు. అది కొంత ప్రాబ్లం ఏంటంటే సార్, అక్కడ ఏర్పేడు మండలంలో కొంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, వైసీపీకి. తర్వాత ఏంటంటే పబ్లిక్ లో ఇతర కొన్నిటిలో మన పబ్లిక్ సేవ చేయొచ్చు, కానీ అక్కడ కొంతమంది పార్టీకి పూర్తిగా వర్క్ చేయలేదు అని మాకు తెలిసింది సార్. క్యాడర్, వైసీపీ క్యాడర్ అది కీ కంటెస్ట్. బట్ ఎడ్జ్ ఫర్ వైసీపీ ఎక్కువ కూడా స్టిల్ కావాలి, ఎడ్జ్ ఫర్ వైసీపీ. కుప్పం ఈజ్ అండర్ కీన్ కంటెస్ట్, ఇట్ ఎడ్జ్ ఫర్ టీడీపీ. అది సార్. రైట్. అయితే ఇంకోటి అడగడం మర్చిపోయాను, ధర్మవరం సెగ్మెంట్. ఎందుకంటే బీజేపీ కంటెస్ట్ చేసిన, బీజేపీ నేషనల్ సెక్రటరీ సత్యకుమార్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. అక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా ఫెమిలియర్ అయ్యారు. బట్ అదే సందర్భంలో ఆయన మీద అంతే వ్యతిరేకత కూడా ఉంది అక్కడ. కానీ వైఎస్ఆర్సీపీకి మీరు ఎడ్జ్ ఇస్తున్నారు అక్కడ ధర్మవరంలో. ఫైట్ అయితే సత్యకుమార్ గారు చాలా గట్టిగా ఇచ్చిన మాట వాస్తవం, అందులో అనుమానం ఏం లేదు. సత్యకుమార్ గారు అక్కడ కాకపోతే వేరే క్యాండిడేట్ ని పెడితే 30,000-35,000 మెజార్టీ వచ్చేది ఆయన. కానీ ఈ రోజు 10,000-15,000 అంటే. అయితే అక్కడ ఎడ్జి మాత్రం ఉంది సార్. అక్కడ ఏంటంటే వరదాపురం సూర్యన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన యాక్చువల్లీ బీజేపీ కోసం చాలా ట్రై చేశారు, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నారు ఆయనకి. అక్కడ బయట శ్రీరామ్ కూడా టికెట్ ట్రై చేశారు.